నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు మోసం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఆమె మోసం చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఆమె ఎవరో కాదు, అలాగే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. అసలు ఆ ప్రమాదం వెనుక మీ యొక్క జీవితంలో చూడబోతున్న దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విధంగా మీరు అనేది మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున శుభ పరిణామాలు ఏంటి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే మీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటి అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం గమనించుకున్నట్లయితే గనక, ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషము కొంచెం వచ్చినటువంటి ఆనందము పొందుకోబోతున్నారండి. అంటే ఎంగేజ్మెంట్ ఏం చేయాలలో రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారంలో మీ యొక్క తండ్రి గారి సలహాలతో ఎంతటో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సుకు ఉండే అటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యండి. ఇక అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక, రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్న ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీరు అంతా కాలంగా చాలా సఖ్యతగా ఉంటే, అంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి, మీ యొక్క స్నేహితురాళ్ళు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల సభ్యులు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ప్రమాదంలో కూరుకుపోయేటువంటి అవకాశం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అదే విధంగా
ఈ రోజు అనేది మీకు అయితే అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదని, అటువంటి విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన సమయం. అదే విధంగా చెప్పాలి. ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోవడం, మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ద్వారా దగ్గర ఏదైనా షేర్ చేసుకుని ఉన్నట్లయితే గనక అటువంటి విషయాలను ఎవరితో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికైతే వారైతే మీరు మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తికి మీ మధ్యలో తీసుకొచ్చే విషయాలను కానీ ఈరోజు అనేది మాట్లాడడం, చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మీ గురించి చెప్పండి. మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకి ఎంత దూరం పెడితే అంత మంచిది. గమనించుకోండి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు అనేది హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను పఠించండి. శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. ఈ రోజు అనేది ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోతారు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. దుష్టశక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.